So first question, as the prices of sugar has come down by 2 rupees per kg, a person buys 4 kg of sugar extra for 16 rupees. So what is the initial price of the sugar? చక్కెర ధర కేజీ 2 రూపాయలు తగ్గిన కారణంగా ఒక వ్యక్తి 16 రూపాయలకి 4 కేజీల చక్కెర అదనంగా కొనుగోలు చేశాడు. చక్కెర తొలత ధర ఎంత అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రైస్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా క్వాంటిటీ పెరుగుతుంది. సో ఎంత ఎక్కువ కొనుగోలు చేశాడంటే 4 కేజీలు అదనంగా కొనుగోలు చేశాడు 16 రూపాయలకి. సో అయితే మనకు ఒరిజినల్ ప్రైస్ అడుగుతున్నాడు. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం, ఈజీ అవుతుంది. ఒకవేళ ఒరిజినల్ ప్రైస్ 4 రూపాయలు అనుకున్నాను అనుకోండి కేజీ అనేది, అప్పుడు 16 రూపాయలకి 4 కేజీలు వస్తాయి. 16 రూపాయలకి 4 కేజీలు వస్తాయి, అంతే కదా. కేజీ 4 రూపాయలు అనుకుంటే 16 రూపాయలకి 4 కేజీస్ వస్తాయి. ఇప్పుడు ప్రైస్ ఎంత తగ్గిందండి? 2 రూపీస్ తగ్గింది. అంటే 4 రూపాయలు ఒరిజినల్ ప్రైస్ అనుకుంటే 2 రూపీస్ తగ్గితే అప్పుడు న్యూ ప్రైస్ ఏమవుతుంది? కొత్త ధర 2 రూపాయలు అవుతుంది. 16 రూపాయలకి 2 రూపాయలు చెప్పున ఎన్ని కేజీలు వస్తాయి? 8 కేజీలు వస్తాయి. ప్రీవియస్ ఎన్ని కేజీలు వచ్చినాయి? 4 కేజీలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని కేజీలు వస్తున్నాయి? 8 కేజీలు వస్తున్నాయి. అంటే 4 కేజీలు పెరిగిందా లేదా? సో అసలు ధర కేజీ 4 రూపాయలు. ఓకేనమ్మా, అసలు ధర కేజీ 4 రూపాయలు. నేను త్రూ ఆప్షన్ ధర వెళ్తున్నాను. మొత్తం నా దగ్గర 16 రూపాయలు ఉన్నాయి. అసలు ధర 4 రూపాయలు అనుకున్నాను. అసలు ధర 4 రూపాయలు అనుకుంటే 4 కేజీలు వచ్చాయి. 4 కేజీలు వచ్చాయి. సో అదే 16 రూపాయలకి ధర 2 రూపాయలు తగ్గడం వల్ల సో కొత్త ధర 2 రూపాయలు అయింది. అప్పుడు 8 కేజీలు వచ్చాయి. అంటే 4 కేజీలు వచ్చేది కాస్త 8 కేజీలు అయింది. అప్పుడు 4 కేజీలు పెరిగింది కదా. ఎస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? అసలు ధర 4 రూపాయలు. అసలు ధర 4 రూపాయలు. సో త్రూ ఆప్షన్ ధర ఈజీగా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సీట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, physics and biology are in the ratio of 5:7:8. There is a proposal to increase these seats by 40%, 50%, 75% respectively. Then what is the ratio of these seats? గణితము, భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రాల్లో సీట్లు 5:7:8 నిష్పత్తిలో కలవు. ఈ సీట్లను వరుసగా 40%, 80%, 50% మరియు 75% పెంచవలన ప్రతిపాదన కలదు. అయితే సో అప్పుడు కొత్త సీట్ల నిష్పత్తి ఎంత? ఒరిజినల్గా కొత్త నిష్పత్తి ఉంది, కొంత శాతం పెరగడం వల్ల కొత్తగా ఏర్పడినటువంటి సీట్ల యొక్క సో నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 5:7:8 అన్నాడు. నేనేమంటున్నానంటే సో 5:7:8 నేను 500:700:800 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. నో ప్రాబ్లం. సో మీరు ఏ విధంగా అజంప్షన్ చేసుకోవచ్చు. 5, 7 డైరెక్ట్గా తీసుకోవచ్చు. 5, 7, 8 అని. సో ఈజీగా ఉండడం కోసం నేను 500, 700, 800 తీసుకున్నాను. సో మొదటి సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయినాయండి? 40% సీట్స్ ఇంక్రీజ్ అయినాయి. 40% ఆన్ 500. సో 40% ఆన్ 500 అంటే ఎంత వస్తుందండి? 200 వస్తుంది. 10% 50, 40% అంటే 200 వస్తుంది. అంటే 200 ఇంక్రీజ్ అయితే అప్పుడు న్యూ సీట్స్ ఏమవుతాయమ్మా? 700 అవుతాయి. సో న్యూ సీట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ వాట్ అమ్మా? 700. సో కమింగ్ టు నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్, 50% ఇంక్రీజ్ అయినాయి. సో 50% డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. 50% ఎంతమ్మా? 350. సో 350 యాడ్ అవుతే ఏమవుతుందంటే 1050 అవుతుంది. 1050. నెక్స్ట్ సబ్జెక్ట్ బయాలజీ. హౌ మచ్ పర్సెంట్ అంటే 75%. అమ్మ 75% అంటే 3/4 కదా. 3/4 కదా. 3/4 ఆఫ్ 800. సో 200 టైమ్స్ 3, 200 టైమ్స్ 600 అంటే 600 ఇంక్రీజ్ అవుతున్నాయి. అప్పుడు ఎంత అవుతుందండి? 600 ఇంక్రీజ్ అవుతే 1400 అవుతుంది. సో ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ సీట్ల మధ్య నిష్పత్తి అడుగుతున్నారు. ఇప్పుడు ఏ టేబుల్లో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. సో ఒకసారికి మీరు చూస్తే 700కి 1050 డిఫరెన్స్ ఎంత ఉంది? 350 ఉంది. సో 1050కి 1400కి డిఫరెన్స్ 350 ఉంది. అంటే ఖచ్చితంగా 350 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 350 2 టైమ్స్, 350 3 టైమ్స్, 350 4 టైమ్స్, 2:3:4, 2:3:4. సో కొత్తగా ఏర్పడినటువంటి నిష్పత్తి ఏంటంటే 2:3:4. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పర్సన్ బైస్ 400 ఆరెంజెస్ at 4 for 1 rupee, so 4 for 1 rupee and 500 oranges at 2 for 1 rupee and sells them all at 3 for 1 rupee. So then what is the profit or loss percentage? ఒక వ్యక్తి 400 నారింజ పళ్ళకు సో రూపాయికి 4 చెప్పున 500 నారింజ పళ్ళను రూపాయికి 2 చెప్పున కొని వాటన్నింటిని కలిపి రూపాయికి 3 చెప్పున అమ్మితే సో అతనికి వచ్చేటువంటి లాభము లేదా నష్ట శాతం ఎంత? ఫస్ట్ ఓరల్గా చెప్తాను చూడండి. ఇక్కడ 400 నారింజ పళ్ళు అండి, రూపాయికి 4. రూపాయికి 4 అంటే అప్పుడు 400 నారింజ పళ్ళు ఎన్ని అవుతాయి? 100 రూపాయలు అవుతాయి, అంతే కదా. నెక్స్ట్ 500 నారింజ పళ్ళు రూపాయికి 2, రూపాయికి 2. రూపాయికి 2 అన్నప్పుడు 500 నారింజ పళ్ళు ఎంత అవుతాయి? 250 అవుతాయి. అంటే ఇక్కడ ఒక 100 రూపీస్ పర్చేజ్ చేశాడు, ఇక్కడ 250 రూపీస్ స్పెండ్ చేశాడు. మొత్తం ఎంత? 350 రూపీస్ స్పెండ్ చేశాడు.
350 రూపీస్ స్పెండ్ చేసి ఎన్ని నారింజ పండ్లు కొన్నాడు? ఇక్కడ ఒక 500, ఇక్కడ ఒక 400, టోటల్ 900 నారింజ పండ్లు కొన్నాడు. ఎంత స్పెండ్ చేసి? 350 రూపీస్ స్పెండ్ చేసి. సో అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ అనేది 900. సో ఆరెంజెస్ యొక్క 900 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 350 రూపీస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. సో సేల్ చేసేటప్పుడు 3 ఆరెంజెస్ని 1 రూపీకి సేల్ చేస్తున్నాడు. చూడండి, 3 ఆరెంజెస్ని 1 రూపీకి సేల్ చేస్తే 900 ఆరెంజెస్ ఎంతకు సేల్ చేస్తాడు? 300 రూపీస్కి సేల్ చేస్తారు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సో 300 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 350, సెల్లింగ్ ప్రైస్ 300, లాస్ 50 రూపీస్. లాస్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో ఆ 50 రూపీస్ 350 మీద క్యాలిక్యులేట్ చేస్తే 50/350 అంటే 1/7. 1/7 అంటే 14 2/7%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 14 2/7% లాస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఒకసారి మీరు చూస్తే 400 ఆరెంజెస్, 4 ఆరెంజెస్ ఫర్ 1 రూపీ. అంటే 4 ఆరెంజ్ పళ్ళు 1 రూపీ అయినప్పుడు, సో 4 ఆరెంజ్ పళ్ళు 1 రూపీ అయినప్పుడు, సో అప్పుడు ఎంత అవుతుందండి? 400 ఆరెంజెస్ ఎంత అవుతాయంటే 100 రూపీస్ అవుతాయి. ఓకేనమ్మా? రూపాయికి 4, అలా 400 ఆరెంజెస్ 100 రూపీస్ అవుతాయి. సో చూడమ్మా, 500 ఆరెంజెస్ 2 ఫర్ ఏ రూపీ. 1 రూపీకి 2, 500 ఆరెంజెస్ ఎంత అవుతాయి? 250 అవుతాయి. సో దిస్ 350 is what? Total cost price. This 350 rupees is what? Total cost price. This is total CP. This is what? Total CP. Total CP. Total cost price is what? 350. Total cost price is what? 350. And one more thing. So next అండి. So selling price. సో సెల్ ఎట్ 3 for 1 రూపీ. అంటే 3 ఆరెంజెస్ 1 రూపీ అండి. మొత్తం ఎన్ని ఆరెంజెస్ అండి? ఇక్కడ 400, 500, 900 ఆరెంజెస్. 3 ఆరెంజెస్ 1 రూపీ అయితే 900 ఆరెంజెస్ ఎంత అవుతాయి? సో 300 రూపీస్ అవుతాయి. 900 ఆరెంజెస్ 300 రూపీస్. దిస్ ఈజ్ వాట్? టోటల్ ఎస్పీ. టోటల్ ఎస్పీ. మొత్తం అమ్మిన వెల. నష్టం ఎంతమ్మా? 50 రూపీస్. నష్టం ఇప్పుడు కూడా కొన్న వెల మేము లెక్కెడతాం. కొన్న వెల ఎంత? 350. సో 50/350 ఇంటూ 100. సో 50/350 అంటే ఎంత వస్తుందండి? 1/7 వస్తుంది. మీ అందరికీ కూడా భిన్నపటికి చెప్పాను, ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. 1/7 అంటే 14 2/7%. That is what? Loss. So your answer is what? Option A. Option A is the right answer. The bank has announced that it will pay compound interest to the account holder on a half-year basis. One account holder deposits 1600 rupees in 1st January and the same amount 1st July with an annual interest of 5%. Then find the total interest at the end of the year is what? So ఒక బ్యాంక్ ఖాతాదారుడు అర్ధ సంవత్సరానికి ఆధారంగా చక్రవడ్డీని ఇస్తానని ప్రకటించాడు. సంవత్సరానికి 5% చొప్పున ఒక ఖాతాదారుడు ప్రతి జనవరి 1వ తేదీన మరియు ప్రతి జూలై 1వ తేదీన 1600 రూపాయలు వంతున డిపాజిట్ చేసినట్లయితే సంవత్సరం చివరిన అతనికి వచ్చేటువంటి వడ్డీ ఎంత? చూడమ్మా, సో ఇక్కడ విషయం ఏంటంటే జనవరి 1న చూడమ్మా, జనవరి 1వ తేదీ 1600 రూపాయలు డిపాజిట్ చేశాడు. జనవరి 1వ తేదీ. మళ్ళీ జూలై 1వ తేదీ మళ్ళీ 1600, మళ్ళీ జూలై 1వ తేదీ కూడా మళ్ళీ 1600 రూపాయలు డిపాజిట్ చేశాడు. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. సో జనవరి 1 నుంచి జూలై 1 అంటే 6 నెలలే కదా. ఫస్ట్ జనవరి 1వ తేదీ 1600 రూపాయలు డిపాజిట్ చేశారు కదా. ఈ 1600 రూపాయల మీద వచ్చేటువంటి వడ్డీ ఎంతండి? 5% కదా. 5% కదా. అర్ధ సంవత్సరము అంటే వడ్డీ రేట్ని సగం చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుందండి? 2.5% అవుతుంది మొదటి అర్ధ సంవత్సరానికి ఇది. ఓకేనమ్మా? అదే అంటే 2.5% ఆఫ్ 1600. 1% అంటే 16, 2% అంటే 32. సో 0.5% అంటే 8. అప్పుడు 32 + 8 40 అవుతుంది. లేదు 10% అంటే 160, 5% అంటే 80. సో 2.5% అంటే 40. సో ఫస్ట్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాటమ్మా 40 రూపీస్. నెక్స్ట్ ఒకసారి మీరు గమనిస్తే ఇది ఫస్ట్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్. సెకండ్ హాఫ్ ఇయర్కి ఏమవుతుందండి? సెకండ్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 40 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అవుతుంది, అంటే వడ్డీ మీద వడ్డీ. సో 2.5% ఆఫ్ 40. సో 2.5% ఆఫ్ 40. 40లో 2.5% అంటే ఎంత? 1 వస్తుంది. 1 + 40 41 వస్తుంది. సో ఈ 41 ఏంటి? సెకండ్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ ఫస్ట్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్. మొదటి 6 నెలలకి ఇది వడ్డీ, ఇది తర్వాత 6 నెలలకు వడ్డీ. ఓకేనండి? ఈ 1600 ఎప్పుడు డిపాజిట్ చేశారు మీరు? జనవరి 1వ తేదీని డిపాజిట్ చేశారు. అంటే జనవరి 1వ తేదీ మీద మీరు డిపాజిట్ చేసిన దాని మీద మీకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అండి? 81 రూపీస్. మీకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత? 81 రూపీస్. జనవరి 1వ తేదీన
మీరు డిపాజిట్ చేసినటువంటి 1600 మీద సంవత్సరం మొత్తం అంటే అర్ధ సంవత్సరానికి గాను మొత్తం మీద మీకు వచ్చినటువంటి చక్రవడ్డీ ఎంత అంటే 81 రూపీస్. మీరు జనవరి 1వ తేదీ కాకుండా జూలై 1వ తేదీ కూడా మరో 1600 డిపాజిట్ చేశారు. మరి ఆ 1600కి ఒక అర్ధ సంవత్సరం ఉంటుంది కదా, మరి ఆ అర్ధ సంవత్సరం వడ్డీ కూడా యాడ్ చేయాలి కదా. ఎస్, మీరు జూలై 1వ తేదీన మరో 1600 డిపాజిట్ చేశారు, దాని మీద వడ్డీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అర్ధ సంవత్సరమే కదా ఉంది, జూలై 1 నుంచి సంవత్సరం ఎండింగ్ వరకు అంటే అర్ధ సంవత్సరమే ఉంటుంది. 2.5% ఆఫ్ 1600 మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 40. సో ఈ 40 రూపీస్ కూడా ఇంట్రెస్ట్. సో డిపాజిట్ చేస్తే సంవత్సరం చివరిన అతనికి వచ్చేటువంటి వడ్డీ ఎంత? జనవరి 1వ తేదీ మీద మీరు డిపాజిట్ చేసిన దాని మీద వచ్చిన వడ్డీ 81 రూపాయి. జూలై 1న మీరు డిపాజిట్ చేసినటువంటి దాని మీద వచ్చినటువంటి వడ్డీ 40 రూపీస్. అప్పుడు మొత్తం వడ్డీ ఎంత అవుతుందండి? మొత్తం వడ్డీ ఎంత అవుతుంది? ఇక్కడ 81 రూపీస్, ఇక్కడ 40 రూపీస్. మొత్తం వడ్డీ ఎంత అవుతుందండి? 121 రూపీస్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 121 రూపీస్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ లోన్ అమౌంట్ ఇఫ్ pay the total amount after 5 years but pay the equal annual installment of 200 rupees with 5% simple interest? 5% వార్షిక వడ్డీ రేటు చెప్పున బారు వడ్డీ ప్రకారం 5 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సినటువంటి మొత్తము అప్పుకు ఒక్కొక్క సమాన వార్షిక వాయిదా 200 రూపాయల ఉంతరిగిన చెల్లించినట్లయితే సో మొత్తం అప్పు ఎంత చూడమ్మా ఆల్ ఆఫ్ యూ. సో ఒక్కొక్క వార్షిక వాయిదాకి మీకు సాధారణ వడ్డీ వార్షిక వాయిదా పద్ధతి చెప్పున్నాను, సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కేసెస్ అనేది. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేస్తున్నారంటే 200 రూపీస్ పే చేస్తున్నారు. 200 రూపీస్ పే చేస్తున్నారు. ఓకేనమ్మా, 200 రూపీస్ పే చేస్తున్నారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసేటప్పుడు ఎప్పుడు కూడా సో ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఇయర్ కాబట్టి స్టార్టింగ్ డే కాబట్టి టైం పీరియడ్ 0 ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసేటప్పుడు మాత్రం 200 ప్లస్ 1 ఇయర్ జరిగిపోయి ఉంటుంది కాబట్టి ఆ 1 ఇయర్కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని కూడా పే చేయాలి. అంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా? 5% కదా, 5% ఆఫ్ 200. సో 200 ఇప్పుడు ఎంత అవుతుందండి? 5% ఆఫ్ 200 అంటే 10 రూపీస్ అవుతుంది. అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలంటే 210 రూపీస్ పే చేయాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 200 పే చేస్తారు, కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలి? 210 రూపీస్ పే చేయాలి. సో ఇది 1 ఇయర్ తర్వాత అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్. 2 ఇయర్స్ తర్వాత అంటే అసలు 200 ప్లస్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది కదా, 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది కదా. ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ కదా, అంటే 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో 2 ఇయర్స్ ఇంట్రెస్ట్, 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 5% కదా, 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ అంటే 10%. 10% ఆఫ్ 200. అప్పుడు 10% ఆఫ్ 200 అంటే ఎంత అవుతుందండి? 20 అవుతుంది. అప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేస్తున్నారమ్మా? 220 పే చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఏమవుతుందంటే 200 ప్లస్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అంటే 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్లో పే చేస్తారు, అంటే 3 ఇయర్స్ అయిపోతుంది. ఆ 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. అప్పుడు 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా? 15%. సో 15% ఆఫ్ 200 అప్పుడు ఎంత అవుతుందండి? సో 15% అంటే 30 రూపీస్ అవుతుంది. 230 రూపీస్ పే చేయాలి. ఇది ఎప్పుడు? ఫోర్త్ ఇన్స్టాల్మెంట్. ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఒక 10 రూపీస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అంతే. మీకు అర్థం కావడం అలా చెప్తున్నాను, లేదంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్గా అటాక్ చేయాలి. 10 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్. అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? సో 200 5 200 is 1000, 40 10 20 30 30 30 60 60 40 100 100 plus 1000 1100. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1100. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదా 100 అని అజంప్షన్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. అకార్డింగ్ టు 100 మీరు చేస్తుంటే మీకు 550 వస్తుంది, కానీ లెక్క ప్రకారం మనకు ఎంతో తెలియదు. ఇక్కడ అసలు ఇచ్చున్నాడు మనకు, అంటే ఎంత ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నా ఇస్తున్నాడు. 200 కాబట్టి డబల్ చేయండి, 550 డబల్ చేస్తే 1100 అవుతుంది. అలా కూడా చేయొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ quadrilateral area is 90 square centimeters, diagonal length 9 centimeters. The length of one of the two perpendicular vertical lines drawn on this diagonal is 14 centimeters. So what is the length of the second perpendicular vertical line? సో ఒక చతుర్భుజ వైశాల్యము 90 చదరపు సెంటీమీటర్లు, కర్ణం పొడవు 9 సెంటీమీటర్లు. ఈ కర్ణం మీద గీసిన రెండు లంబరేఖల్లో ఒకదాని పొడవు 14 సెంటీమీటర్లు అయితే రెండవ లంబరేఖ పొడవు ఎంత? సో వీ నో వెరీ వెల్, ఒక చతుర్భుజం తీసుకున్నాము అంటే లంబరేఖ పొడవులు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనకు ఒక కర్ణము, ఒక డైగోనల్, రెండు కర్ణాలు ఇచ్చినప్పుడు ఒక కర్ణము, రెండు లంబరేఖలు ఇచ్చినాడు. సో అప్పుడు ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం ఏమవుతుందండి?
సో ఇది P1 P2 అనుకుంటే డయాగోనల్ D అనుకుంటే ఏమవుతుందండి, మన ఆన్సర్ ఏమవుతుందండి, జనరల్గా అయితే హాఫ్ ఇంటూ, సో భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇవి రెండు త్రిభుజాలకి మనం మార్చుకున్నట్లయితే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కానీ రెండు త్రిభుజాలకి బేస్ కామన్ కనుక సో దీని కామన్ తీసేస్తాం, అప్పుడు P1 + P2గా రాసుకుంటాం, P1 + P2గా రాసుకుంటాం. ఓకేనండి, ఇది ఫార్ములా. ఇప్పుడు మనం చూడండి, ఏరియా ఇచ్చున్నాడు 90 స్క్వేర్ సెంటీమీటర్స్, 90 = హాఫ్ ఇంటూ ఇంకేమి ఇచ్చున్నాడమ్మా, డయాగోనల్ లెంత్ ఇచ్చున్నాడు, ఎంతమ్మా 9. సో డయాగోనల్ లెంత్ 9. ఇంకేమి ఇచ్చున్నాడు, P1 + P2. సో వన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లెంత్ ఇచ్చున్నాడు. ఓకేనమ్మా, ఒక లంబరేఖ పొడవు ఇచ్చున్నాడు, మరొక లంబరేఖ పొడవు అడుగుతున్నాడు. ఒక లంబరేఖ పొడవు ఎంతమ్మా 14. సో రెండో లంబరేఖ పొడవు మనం కనుక్కోవాలి, x అనుకుంటున్నాను. సో 9కి 9 క్యాన్సిల్ అవుతే 2 10 × 20 14x ప్లస్, సో 14 + x = 20, x = what అమ్మా 6. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 6. ఆప్షన్ D is the right answer. A rectangular plot length and breadth 40 centimeters, 40 meters, 30 meters respectively. There are two rectangular paths that are 5 meters wide. One path run parallel to the length of the plot and other parallel to the breadth. So going in the middle, what is the total area of the paths? ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ పొడవు వెడల్పులు వరుసగా 40 మీటర్లు 30 మీటర్లు, దానిలో 5 మీటర్ల వెడల్పు గల రెండు దీర్ఘ చతురస్రాకార బాటలు ఉన్నాయి. ఒక బాట ప్లాట్ పొడవుకు సమాంతరముగాను, రెండోది వెడల్పుకు సమాంతరంగాను ప్లాట్ మధ్యలో పోతున్నాయి. అప్పుడు బాటల మొత్తం వైశాల్యం ఎంత? మీకు ఆల్రెడీ సో మెన్సురేషన్లో చెప్పున్నాము. ఓకేనమ్మా, మెన్సురేషన్లో చెప్పున్నాము. ఒక దీర్ఘ చతురస్రాకార యొక్క ప్లాట్ ఉంది. ఓకేనండి, సో మిడిల్ పాత్ మధ్యలో గుండా రెండు సో దారులు గిన ఉన్నట్లయితే సో వీటి యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ అడుగుతుంటాడు. మనకు L ఇస్తాడు, B ఇస్తాడు, విడ్త్ కూడా ఇస్తాడు, పాత్ యొక్క విడ్త్ కూడా ఇస్తాడు. అప్పుడు ఏరియా ఆఫ్ ద పాత్ అంటే ఆ బాట వైశాల్యం ఏమవుతుందంటే సో W ఇంటూ L + B - W. దిస్ ఈజ్ ద ఫార్ములా. దిస్ ఈజ్ వాట్ ఫార్ములా, W ఇంటూ L + B - W. ఇక్కడ W ఎంత ఇచ్చున్నాడమ్మా, సో బాట వెడల్పు ఎంత ఇచ్చున్నాడు 5 మీటర్లు. సో 5 ఇంటూ L + B, L + B అంటే 40 + 30, 40 + 30 -5. సో 40 + 30 70, 70 - 5 65, 65 × 5, 65 × 5 అప్పుడు ఎంత అవుతుందండి, 5 × 65 అంటే 5 60s are 300, 5 5s are 25, 25 + 300 325. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 325 చదరపు మీటర్లు. సో ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రెక్టాంగులర్ ప్లేస్ ఈస్ 15 meters long, 8 meters breadth. సో రెక్టాంగులర్ డైమెన్షన్స్ ఇన్ దట్ వన్ 5 meters length, 4 meters breadth and 0.5 meters deep. The excavated soil was spread over the rest of the area. Then how much level rises? దీర్ఘ చతురస్రాకార స్థలం పొడవు 15 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు, 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 0.5 మీటర్ల లోతు గల గుంతను తవ్వి వచ్చిన మట్టిని మిగిలిన భూమిపై పరిచరి. మట్టం ఎంత పెరిగింది, మట్టం ఎంత ఎత్తు పెరిగింది. సో ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకార ప్లేస్ ఉంది, పొడవు 15 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు, పొడవు 15 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు. సో ఈ ప్లేసులో కొంత భాగం అంటే 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు అలా ఈ ప్లేస్లో మట్టిని తవ్వి మిగతా ప్లేస్లో పరిచాము. మిగతా ప్లేస్ ఎంతయా అంటే సో మొత్తం వైశాల్యంలో నుంచి 15 × 8 120లో నుంచి సో 5 × 4 20ని తీసేసి సరిపోతుంది. మిగిలిన ప్లేస్ ఎంతయా అంటే రెస్ట్ ఆఫ్ ద ఏరియా ఈజ్ 100. రెస్ట్ ఆఫ్ ద ఏరియా ఈజ్ వాట్ అమ్మా 100. రెస్ట్ ఆఫ్ ద ఏరియా ఈజ్ 100. ఆ రెస్ట్ ఆఫ్ ద ఏరియా ఎంత హైట్ రైజ్ అయింది అని అడుగుతున్నాడు. రెస్ట్ ఆఫ్ ద ఏరియా ఎంత హైట్ రైజ్ అయింది. ఇది 100 అనేది L × B × H, L × B × H ఈజ్ ఈక్వల్ టు మనము సో ఏ డైమెన్షన్స్లో మనం గుంతను తవ్వామండి, 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 0.5 మీటర్స్ లోతు, ఇదే కదా లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. 100 అనేది లెంత్ ఇంటూ బ్రెత్, హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. సో 5 4s are 20, 20 halves are 10, 10 get cancelled. H is equal to what 1/10 meters
ఆప్షన్ సెంటీమీటర్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇంటూ 100 చేద్దాం. సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. 1/10 ఇంటూ 100 అంటే 10 సెంటీమీటర్స్. సో రెస్ట్ ఆఫ్ ద ఏరియాలో మిగిలిన ప్రదేశంలో ఎంత హైట్ రైజ్ అయిందా అంటే 10 సెంటీమీటర్ల మందం మేరకు సో ఆ మట్టి అనేది ఏర్పడింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఎ సైడ్ ఆఫ్ లెంత్ 2 సెంటీమీటర్స్ బై మెల్టింగ్ ఏ క్యూబ్ విత్ సైడ్ లెంత్ ఆఫ్ 6 సెంటీమీటర్స్? 6 సెంటీమీటర్ల భుజం గల ఒక ఘనమును కరిగించి 2 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి ఘనాలు ఎన్ని ఏర్పరచవచ్చు? ఎన్ని అని క్వశ్చన్ అడిగినప్పుడు హౌ మెనీ అని క్వశ్చన్ అడిగినప్పుడు సో మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను, హౌ మెనీ అని క్వశ్చన్ అడిగినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. సో రిమెంబర్ దిస్ వన్, వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం, వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. సో ఇక్కడ బిగ్ ఫిగర్ ఏంటంటే 6 సెంటీమీటర్స్ ఉన్నది బిగ్ ఫిగర్. అప్పుడు 6 ఇంటూ 6 ఏ క్యూబ్ కదా, ఓకేనమ్మా. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏ క్యూబ్, భుజము ఇంటూ భుజము ఇంటూ భుజం, ఓకేనమ్మా. సో డివైడెడ్ బై స్మాల్ వన్ ఏంటమ్మా 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 ఇంటూ 2. అప్పుడు ఏమవుతుందండి 2 3 టైమ్స్ 2 3 టైమ్స్ 2 3 టైమ్స్ 3 ఇంటూ 3 9 9 ఇంటూ 3 27. సో ఎన్ని ఏర్పరచగలం? 27 ఏర్పరచగలం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 27. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. A completes a task in 9 days, B in 10 days and C in 15 days. After B and C work together for 2 days and leaves the work and completes the rest of the work by A, then in how many days will A do that work? A ఒక రోజు ఒక పని 9 రోజుల్లో పూర్తి చేయగలడు, B అదే పని 10 రోజుల్లో పూర్తి చేయగలడు, C అదే పని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. BCలు కలిసి 2 రోజులు చేసిన తర్వాత 12 నుండి 5 రోజులుగా మిగిలిన పనిని సో A పూర్తి చేస్తాడు. A ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ABC, A 9 days, B 10 days, సో C 15 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ LCM. సో 9 10 LCM 90, 90 15. సో 90 15. సో 15 ఈజ్ దేర్ ఇన్ 90. సో LCM ఈజ్ వాట్ 90. సో 9 హౌ మెనీ టైమ్స్ అండి? 9 హౌ మెనీ టైమ్స్? 10 టైమ్స్. 10 హౌ మెనీ టైమ్స్? 9 టైమ్స్. 15 6 hours. 15 6 hours 90. సో ఎవరు వర్క్ స్టార్ట్ చేశారంటే బీసీలు కలిసి స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారంటే 2 days చేశారు. సో బీసీలు స్టార్ట్ చేస్తారు 2 days. 9 + 6 ఎంతమ్మా 15. సో బీసీలు కలిసి 1 dayలో 15 యూనిట్స్ చేయగలరు. వాళ్ళు 2 days చేశారు అంటే 30 యూనిట్స్ అయిపోయిందండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద వర్క్, అడిగింది మిగిలిన పని కదా, అడిగింది రెస్ట్ ఆఫ్ ద వర్క్ కదా. ఇప్పుడు మొత్తం వర్క్ 90 కదా, 30 ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత 60. ఈ 60 ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ 1 dayకి ఎన్ని చేయగలడు? 10 చేయగలడు. 1 dayకి 10 చేయగలడు. సో మిగిలిన పని 6 రోజుల్లో పూర్తి చేయగలడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 people, Ram and Shyam, it takes to harvest the crop when working separately 8 and 12 hours respectively. If they work 1 hour after one another and start Ram work at 9 o'clock, so what is the time it takes to complete the total work? రాము మరియు శ్యాము అనే 2 వ్యక్తులు విడివిడిగా పనిచేసినప్పుడు సో పంట చేనును సో కొయ్యటకు వరుసగా 8 12 గంటలు కావాలి. వారు ఒకరి తర్వాత మరొకరు 1 గంట పనిచేస్తూ ఉదయం 9 గంటలకు రామ్ పనిని ప్రారంభించినట్లయితే కోత పని సంపూర్ణం అయ్యేటప్పటికి సమయం ఎంత, అంటే పూర్తి అవ్వడకు పట్టేటువంటి సమయం ఎంత? సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారంటే రామ్ అండ్ శ్యామ్. రామ్ ఇన్ అవర్స్ అమ్మ 8 hours, శ్యామ్ ఇన్ అవర్స్ అమ్మ 12 hours. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ అంటే 8 to 12 LCM అండి. 8 to 12 LCM ఎంత అండి 24. 8 ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. 12 హౌ మెనీ టైమ్స్ అమ్మా 2 times. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనకి ఎవరి ఎఫిషియన్సీ ఏంటో తెలిసింది. ఇఫ్ దే వర్క్ 1 hour ఆఫ్టర్ అనదర్ స్టార్ట్ ఫ్రమ్ రామ్ ఎట్ 9 o'clock అంటే ఇది గంట విడిచి గంట, మీకు రోజు విడిచి రోజు అని చెప్పాను, ఆల్టర్నేటివ్ డేస్ కాన్సెప్ట్. అలానే ఇక్కడ 1 hour ఆఫ్టర్ 1 hour. ఓకేనండి. ఫస్ట్ అవర్ ఎవరు స్టార్ట్ చేశారంటే రామ్ స్టార్ట్ చేశాడు. రామ్ ఎన్ని చేయగలమా? మొదటి అవర్లో 3 చేయగలడు, నెక్స్ట్ అవర్లో 2 చేయగలడు. ఎస్ అన్న, లైక్ దిస్ అమ్మ. సేమ్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, 3 + 2 3 + 2 3 + అలా రిపీట్ అవుతుంది కదా. అలా ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? 24 వచ్చేంత వరకు రిపీట్ అవుతుంది. 3 + 2 అంటే 5 కదా. అలాంటి 5s 24లో ఎన్ని ఉన్నాయి?
సో ఇక్కడ నేను 2 అవర్స్ ఒక సైకిల్గా తీసుకుంటున్నాను. రామ్ 1 అవరు, శ్యామ్ 1 అవరు, సేమ్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి సో 2 అవర్స్ని ఒక సైకిల్గా తీసుకుంటున్నాను. 2 అవర్స్ని ఒక సైకిల్గా తీసుకుంటున్నాను. ఒక సైకిల్ అంటే 2 అవర్స్, రామ్ 1 అవరు, శ్యామ్ 1 అవరు, ఒక సైకిల్ అంటే 2 అవర్స్. అలా ఎన్ని సైకిల్స్ సాధ్యమవుతాయి? ఒక సైకిల్లో ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి? 5 యూనిట్స్ అయిపోతున్నాయి. అలాంటి 5లో 24లో ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 5 ఉండవు, 4 ఉంటాయి. అంటే 4 సైకిల్స్ మినిమం వెళ్ళాలి. 4 సైకిల్స్. అమ్మ 4 సైకిల్స్ అంటే ఎన్ని అవర్స్ అండి? 8 అవర్స్ కదా. 4 సైకిల్స్ అంటే 8 అవర్స్ కదా. ఇప్పుడు 8 అవర్స్లో ఎంత వర్క్ అయిపోతుంది చూడమ్మా. 4 × 5 అంటే 20 యూనిట్స్ అయిపోతుంది. టోటల్ వర్క్ 24 ఉంది, 20 యూనిట్స్ అయిపోయింది. ఇంకెన్ని యూనిట్స్ ఉంటుంది? 4 యూనిట్స్ ఉంటుంది. సో ఇంకా 4 యూనిట్స్ ఉంటుందండి. ఇంకా 4 యూనిట్స్ ఉంటుంది. ఆ 4 యూనిట్స్ ఇప్పుడు ఎవరు చేయాలి? ఎవరు వస్తారు? మళ్ళీ రామ్ వస్తాడు. రామ్ ఎన్ని చేస్తాడు? 3 యూనిట్స్ చేస్తాడు. అంటే ఇది 9th అవర్ కదా, 9th అవర్ కదా, ఇది 9th అవర్ కదా, 9th అవర్. ఇంకెన్ని యూనిట్స్ ఉంటాయి? ఇంకొక 1 యూనిట్ ఉంటుంది. ఇక్కడ 20 యూనిట్స్ అయిపోతాయి. 4 × 5 20 + 3 23 అయిపోతాయి. ఇంకా 1 యూనిట్ ఉంటుంది. సో ఆ 1 యూనిట్ ఎవరు చేయాలి? శ్యామ్ చేయాలి. శ్యామ్ గంటకు 2 చేయగలడు, గంటకు 2 చేయగలడు. కానీ ఉన్న వర్క్ ఒకటే. అలాంటప్పుడు 1 అవర్ పడుతుందా? ½ అన్ అవర్ పడుతుంది. అంటే 9 అవర్స్ తర్వాత ½ అన్ అవర్, 9 అవర్స్ తర్వాత ½ అన్ అవర్, అంటే టోటల్ 9½ అవర్స్ పడుతుంది. సో టోటల్ 9½ అవర్స్ పడుతుందండి. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేశారు. ఈ 9 గంటలకి 9½ అవర్స్ యాడ్ చేస్తే సో ఎన్ని అవర్స్కి పని పూర్తవుతుంది? ఓకేనమ్మా. 9 o'clockకి 9½ అవర్స్ యాడ్ చేస్తే 6:30కి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 6:30కి అంతే కదా. 9 అవర్స్కి 3 అవర్స్ యాడ్ చేస్తే 12 అవుతుంది. ఇంకా రిమైనింగ్ 6½ అవర్స్ ఉంటుంది. 6:30 PM. ఇట్ ఎగ్జాక్ట్లీ 6:30 PM ద హోల్ వర్క్ విల్ బీ ఫినిష్డ్. మొత్తం పని పూర్తయ్యే టైంకి సో మనకు 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సాయంత్రము 6 గంటల 30 నిమిషాలు. 3 pipes fill a tank with the same water flow. The first 2 pipes open simultaneously while they fill the tank. The third pipe fills the tank at the same time. So what the first 2 pipes are taken, the second pipe is 5 hours faster than the first pipe and 4 hours slower than the third pipe. Then find the time taken by the first pipe. సో 3 పైపులు ఒకే దారతో ఒక ట్యాంక్ నింపును. మొదటి 2 పైపులను ఏకకాలంలో తెరిచి ఉంచిన అవి ట్యాంక్ నింపే సమయంలో 3 పైపు ఒకటే అంతే సమయంలో ట్యాంక్ నింపుతుంది. సో మొదటి పైపు కంటే 2వ పైపు 5 గంటల వేగంగాను, 3వ పైపు కంటే 4 గంటల నిదానంగాను ట్యాంక్ నింపిన మొదటి పైపు ట్యాంక్ నింపడానికి పట్టేటువంటి సమయం ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే 3 పైపులు ఉన్నాయి. మొదటి 2 పైపులు కలిసి ఎంతైతే సమయంలో ట్యాంక్ నింపుతాయో అంతే సమయంలో 3వ పైపు ఒక్కటే ఆ ట్యాంక్ని నింపుతుంది. అంటే ఇక్కడ ఎవరు ఎఫిషియెంట్ పర్సన్ అండి? థర్డ్ పైపు ఎఫిషియెంట్ పర్సన్, మోర్ ఎఫిషియెంట్ పర్సన్. ఎందుకంటే మొదటి ఇద్దరు కలిసి ఎంత సమయంలో అయితే చేయగలుగుతారో సో 3వ పైపు ఒక్కళ్ళు అంత సమయంలో చేయగలుగుతారు. సో మరొక స్టేట్మెంట్ ఏంటంటే సో ఫస్ట్ పైపు సో ద సెకండ్ పైప్ ఈజ్ 5 hours faster than the first pipe and 4 hours slower than the third pipe. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండమ్మా మీరు. సో ఫస్ట్ పైపు, సెకండ్ పైపు, థర్డ్ పైపు, ఓకేనమ్మా. సో ఫస్ట్ పైపు, సెకండ్ పైపు ఇద్దరు ఎఫిషియన్సీస్ ఎవరికి సమానం అండి? థర్డ్ పైపుకి సమానం. ఇద్దరు ఎఫిషియన్సీలు ఎవరికి సమానం అంటే థర్డ్ పైపుకి సమానం. సెకండ్ పైపు 5 hours ఫాస్టర్ దాన్ ద ఫస్ట్ పైప్. ఫాస్టర్ దాన్ ద ఫస్ట్ పైప్ అన్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పైపు X అవర్స్లో నింపుతుంది అనుకున్నాం. సెకండ్ పైపు 5 hours ఫాస్టర్ కదా. ఫాస్టర్ అన్నప్పుడు X - 5. చాలామంది X + 5 తీసుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక పనిని 10 గంటల్లో చేస్తున్నాను అనుకోండి. సో B 5 hours ఫాస్టర్ అంటే దాని మీనింగ్ ఏంటి? 15 అవుద్దా? 5 అవుతుంది. 10 - 5 అంటే 5 అవుతుంది. అది అంటే సెకండ్ పైప్ ఈజ్ 5 hours ఫాస్టర్ దాన్ ద ఫస్ట్ పైప్. ఫస్ట్ పైప్ X hours అనుకుంటే సెకండ్ పైపు 5 hours ఫాస్టర్ కనుక త్వరగా కంప్లీట్ చేస్తుంది కనుక X - 5. ఓకేనండి. అండ్ సెకండ్ పైప్ ఈజ్ 4 hours స్లోయర్ దెన్ ద థర్డ్ పైప్. 4 hours స్లోయర్ దెన్ ద థర్డ్ పైప్ అన్నాడు. స్లోయర్ అంటున్నాడు కాబట్టి X - 9 తీసుకోవాలి. X - 9. ఓకేనండి. అది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి క్లారిటీ కోసం. ఒకవేళ ఫస్ట్ పైప్ అనేది 10 hours ఫిల్ చేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పైప్ అనేది ఏమవుతాడు? 5. థర్డ్ పైప్ ఏమవుతుంది? 1. ఇప్పుడు మీరు చూడండి సెకండ్ పైపు ఫస్ట్ పైపు కన్నా 5 hours ఫాస్టరా కదా? సెకండ్ పైపు థర్డ్ పైపు కన్నా 4 hours స్లోయరా కదా? సాటిస్ఫై అయింది కదా? ఎస్, 100% సాటిస్ఫై అవుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఈ వాల్యూస్ అనేది సమానం. చూద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకో కీవర్డ్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 2 పైప్స్ కలిసి ఎంత సమయంలో అయితే ట్యాంక్ని ఫిల్ చేస్తాయో థర్డ్ పైపు ఒక్కటే అంత సమయంలో ఫిల్ చేస్తుందంట. ఫస్ట్ 2 పైప్స్ కలిసి ఎంత సమయంలో అయితే ట్యాంక్ని ఫిల్ చేస్తాయో థర్డ్ పైపు ఒక్కటే అంత సమయంలో ఫిల్ చేస్తారు. ఇప్పుడు మనకు అంటే
ఫస్ట్ 2 pipes టుగెదర్ విల్ బీ ఈక్వల్ టు థర్డ్ పైప్ కాబట్టి ఫస్ట్ 2 pipes టుగెదర్ అంటే x ఇంటూ x మైనస్ 5 బై x ప్లస్ x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 9 చేసి మీరు సర్కట్ చేస్తే x వాల్యూ వస్తుంది. కానీ అది చాలా టైం పడుతుంది. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. అసలు 6 తీసుకోవడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే 6 తీసుకుంటే 6 మైనస్ 9 మైనస్ 3 అవుతుంది, ఛాన్సే లేదు. 10 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడే 10 తీసుకుంటే సాటిస్ఫై అవుతుందా అండి? 10 5 1 10 ఇంటూ 5 అంటే x ఇంటూ y బై x ప్లస్ 5 అంటే 15. 50 బై 15 అంటే 1 వస్తుందా? రాదు. సో 10 కూడా మీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 15 తీసుకున్నాం అనుకోండి, x వాల్యూ 15 తీసుకుంటే, ఎందుకంటే అడిగింది ఫస్ట్ పైపు, ఫైండ్ ద టైం టేకెన్ బై ఫస్ట్ పైప్ x కాబట్టి x వాల్యూ ఆన్సర్ అవుతుంది. x ప్లస్లో 15 తీసుకుంటే ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 pipes టుగెదర్ విల్ బీ ఈక్వల్ టు థర్డ్ పైప్. ఫస్ట్ 2 pipes టుగెదర్ అంటే 15 ఇంటూ 15 ఇంటూ 10 బై 15 ప్లస్ 10. 15 ప్లస్ 10 అంటే 25. సో 150 బై 25. 150 బై 25 is nothing but 6. సో యువర్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 15. 100% సాటిస్ఫై అవుతుంది. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళండి. అదే మీరు x ఇంటూ x మైనస్ 5 బై x ప్లస్ x మైనస్ 5 తీసుకొని ఈక్వల్ x మైనస్ 9కి ఈక్వల్ చేసి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి, దాన్ని సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలా క్లియర్ అండి. సో త్రూ ఆప్షన్ ద్వారా సెకండ్స్లో మనం ఆన్సర్ అటాక్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్ ట్రావెలింగ్ అరౌండ్ స్క్వేర్ కంట్రీ ఆన్ 4 sides at an average speed of 100 km/h, 200 km/h, 300 km/h and 400 km/h. ఒక విమానం ఒక చతురస్రాకార దేశం చుట్టూ 4 వైపులా వరుసగా సగటున గంటకు 100 కిలోమీటర్లు, గంటకు 200 కిలోమీటర్లు, గంటకు 300 కిలోమీటర్లు మరియు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన మొత్తం ప్రయాణంలో విమానం యొక్క సగటు వేగం ఎంత? చూడమ్మా, ఒక చతురస్రాకార దేశం చుట్టూ, ఇది ఒక చతురస్రాకార దేశం అనుకుందాం, కానీ ఆ చతురస్రం యొక్క భుజం తెలియదు మనకు. మనం ఎంతో కొంత అజంప్షన్ చేసుకోవచ్చు, కానీ అజంప్షన్ చేసుకున్నప్పుడు చాలా తెలివిగా చేసుకోవాలి. x అనుకోవడమో 100 అనుకోవడమో అనుకుంటే సర్కస్ అవుద్ది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వేగాల యొక్క సగటు తీసుకోండి, వేగాల యొక్క ఎల్సిఎం తీసుకోండి, వేగాల యొక్క ఎల్సిఎం ఓకేనమ్మా. 100, 200, 300, 400, ఎల్సిఎం అంతా 1200. నేను 1200గా తీసుకుంటున్నాను, అంటే చతురస్రం యొక్క ప్రతి భుజాన్ని కూడా 1200 అనుకుంటున్నాను. చతురస్రం యొక్క ప్రతి భుజాన్ని కూడా నేనేమనుకున్నాను, నీకు నచ్చింది తీసుకో, 100 తీసుకో, ఆన్సర్ వస్తుంది. ఎక్స్ తీసుకో, నీకు ఆన్సర్ వస్తుంది. కానీ 1200 తీసుకుంటే ఈజీ అవుతుంది. నేను చతురస్రం యొక్క భుజం పొడవు 1200 తీసుకుంటున్నాను. అప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. యావరేజ్ స్పీడ్ సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరము బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలము, మొత్తం దూరము బై మొత్తం కాలం. మొత్తం దూరం అంటే 1200, 1200, 1200, 1200, 4800, 4800. ఇదేంటి? మొత్తం దూరం. మొత్తం దూరం బై మొత్తం కాలం కావాలి. కానీ మనకు టైం తెలుసా? తెలియదు. కానీ టైం ప్లేస్లో ఏం తెలుసు? డిస్టెన్స్ తెలుసు, రెస్పెక్టివ్ స్పీడ్ తెలుసు. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వస్తుంది కదా. ఎస్, చూడండి, 1200 బై 100 ప్లస్ 1200 బై నెక్స్ట్ ఎంతమ్మా? 200 ప్లస్ 1200 బై 300 ప్లస్ 1200 బై 400, 1200 బై 400. ఇప్పుడు చూడండి, దూరము బై వేగము కాలము, దూరము బై వేగం కాలము, దూరము బై వేగం కాలము, దూరము బై వేగం కాలము ఎంత వస్తుందండి? సో ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 4 + 3 ఎంత అంటే 7, 7 + 6 13, 13 + 12 25. సో 25 టేబుల్లో క్యాన్సిల్ చేయండి అమ్మా, 25 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. సో 25 1s 25. సో రిమైండర్ ఇస్ వాట్? 23, 230. సో 25 టేబుల్ కదా, సో 230 కదా, 25 9s 225, 25 2s 50. సో 192. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 192 km/h. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఢిల్లీ అండ్ ఆగ్రా ఈజ్ 450 kilometers. And a train departs from Delhi at 4 p.m. and travels to Agra at an average speed of 60 km/h. Another train will leave Agra at 3:20 p.m. and reach Delhi at an average speed of 80 km/h. How far and at what point of time the two trains meet from Delhi? సో ఢిల్లీ మరియు ఆగ్రాల మధ్య దూరము 450 కిలోమీటర్లు. ఒక రైలు ఢిల్లీ నుండి 4ంటికి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి ఆగ్రా వైపుకు సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
మరొక రైలు ఆగ్రా నుండి బయలుదేరి 3:20కి బయలుదేరి ఢిల్లీ వైపు సగటున 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ 2 రైళ్లు ఢిల్లీ నుండి ఎంత దూరంలో మరియు ఏ సమయంలో కలుసుకుంటాయి? చూడమ్మా, ఢిల్లీ మరియు ఆగ్రా కొంచెం జాగ్రత్తగా వినండమ్మా. ఢిల్లీ మరియు ఆగ్రా ఆ 2 ప్లేస్ల మధ్య డిస్టెన్స్ ఎంత అండి? 450. సో దీన్ని ఢిల్లీ అనుకుందాం, దీన్ని ఆగ్రా అనుకుందాం. ఓకేనమ్మా. సో ఒక రైలు ఢిల్లీ నుండి 4 PM బయలుదేరి ఆగ్రా వైపుకు సగటున 60 కిలోమీటర్ల వేగంతో, చూడమ్మా 4 PM స్టార్ట్ అయిందండి. ఎంత వేగంతో అంటే 60 km/గంటతో, 60 km/గంట. మరొక రైలు ఆగ్రా నుండి 320కే బయలుదేరింది. ఆగ్రా నుండి 320కే బయలుదేరింది. ఎంత వేగంతో? 80 km/h వేగంతో బయలుదేరింది. 80 km/h వేగంతో బయలుదేరింది. అయితే ఆ 2 రైళ్ళు ఢిల్లీ నుండి ఎంత దూరంలో ఏ సమయంలో కలుసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సమయంలో కలుసుకుంటారు? సో టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే 450 తీసుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఇంకా స్పీడ్ అంటే ఇక్కడ 2 ట్రైన్స్ మోషన్లో ఉన్నాయి. అలాంటప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, సాపేక్ష వేగం తీసుకోవాలి. 2 వస్తువులు ఏక సమయంలో గమనంలో ఉన్నప్పుడు సాపేక్ష వేగం తీసుకోవాలి. డిస్టెన్స్ అంటే ఇప్పుడు 2 వస్తువులు ఏక సమయంలో గమనంలో ఉన్నాయా? లేవు. అలా లేనప్పుడు డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చినప్పుడు మనం సేమ్ టైమింగ్స్లో మార్చుకోవాలి అంటే సో ఈ ఆగ్రా నుంచి బయలుదేరినటువంటి ట్రైన్ని ఒక 40 minutes ముందుకు పంపించాలి కదా. మరి 40 minutesలో ఎంత దూరం వెళ్ళగలుగుతుంది ఇది? సో 40 minutes అంటే 2/3 of the hour కదా. 40 minutes అంటే 2/3 of the hour కదా. గంటకి వేగం ఎంత? 80 కదా. అప్పుడు ఎంతమ్మా? సో 160/3 అంటే 160/3 కవర్ చేసింది ఆల్రెడీ. 160/3 ఆల్రెడీ కవర్ చేసింది. ఇప్పుడు 4 PM ఇక్కడ ఉందనుకుందాం. 4 PM ఇప్పుడు 4 PM అప్పుడు సో ఆగ్రా నుంచి బయలుదేరిన ట్రైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఢిల్లీ నుంచి బయలుదేరే ట్రైన్ ఇక్కడే ఉంది. అప్పుడు ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుందండి? 4 PMకి డిస్టెన్స్ ఎంత అవుతుంది? 450 - 160/3 అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే 450. ఇప్పుడు మనం LCM 3 తీసుకుంటే 450 times 1350. సో 1350 - 160/3 సో డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఒకటి 60 మరొకటి 80. అప్పుడు ఏమవుతుందంటే 60 + 80 140 అవుతుంది. 140 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఒకసారి మీరు చూస్తే 1350 నుంచి ఒక 160 తీసేస్తే ఎంత అవుతుందండి? ఒక 150 తీసేస్తే 1200 అవుతుంది. సో 10 తీసేస్తే 1190 అవుతుంది. సో 1190 సో 3 కిందికి వస్తే ఏమవుతుందంటే 420 అవుతుంది. 0కి 0 క్యాన్సిల్ అవుతే 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఎస్, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 లేదా 42 టేబుల్లో డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 42 3 times అయితే పోదు. 42 2 times 84. 84 పోతే ఇంకెంత ఉంటుంది? 16 19 35 అవుతుంది. 35/42 అంటే 7 టేబుల్లో 7 5 hours 7 6 hours అంటే 5/6 5/6 hours పడుతుంది. అంటే 5/6 of the hour అంటే సో 5/6 of the hour అంటే 50 minutes అని రాసుకోవచ్చు కదా. అంటే మనం దీన్ని 2 hours 50 minutes అని రాసుకోవచ్చు. 2 hours 50 minutes అని రాసుకోవచ్చు. ఎస్, 2 hours 50 minutes అని రాసుకోవచ్చు. ఇది దేనికి యాడ్ చేయాలి? 4 PMకి యాడ్ చేయాలి. సో 4 PMకి యాడ్ చేస్తే ఎందుకంటే ఢిల్లీ నుంచి బయలుదేరిన ట్రైన్ 4 PMకే స్టార్ట్ అయింది. 4 PM + 2 hours 50 minutes అంటే మనకి ఎంత అవుతుందంటే అప్పుడు 650 PM. 650 PM ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? 650 PM. సో 650 PM ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. కాకపోతే ఏది కాదని ఆప్షన్ ఉంది. ఒకవేళ ఏది కాదని ఆప్షన్ లేకపోతే 650తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంటే దాన్నే క్లిక్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏది కాదని ఆప్షన్ ఉంది కాబట్టి ఎంత దూరంలో కలుసుకున్నారో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఢిల్లీ నుంచి కదా అడిగింది. సో ఢిల్లీ నుంచి ఏ ట్రైన్ స్టార్ట్ అయిందండి? ఢిల్లీ నుంచి ఏ ట్రైన్ స్టార్ట్ అయింది? సో ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినటువంటి ట్రైన్ యొక్క వేగం ఎంత? 60. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అవర్స్కి వాళ్ళు కలుసుకున్నారు? 2 5/6 అవర్స్కి. 2 5/6. సో 2 5/6 అవర్స్ కదా. 2 5/6 అవర్స్ని ఏమని రాసుకోవచ్చు మనం? 6 2s are 12 + 5 17. 17/6. అప్పుడు 6 క్యాన్సిల్ అవుతే 17 × 10 170. ఎంత దూరంలో కలుసుకున్నారంటే 170 kilometers. సో 60 అనేది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ యొక్క స్పీడ్. సో ఇది టైమ్. స్పీడ్ ఇంటూ టైమ్ is nothing but distance. All of you clear అండి. సో your answer is what? Option C. Next question. Buses A and B depart from towns P and Q at the same time, traveling in opposite direction at a speed of 50 and 60 km respectively. If bus B travels 100 km longer than bus A,
By the time they meet, so what is the distance between the two towns? What is the distance between the two towns? ఏ మరియు బి అనే బస్సులు పి మరియు క్యూ అనే పట్టణం నుండి ఒకే సమయంలో బయలుదేరి ఒకదానికి వైపుకు మరొకటి వరుసగా 50 కిలోమీటర్లు గంటకి 60 కిలోమీటర్ల గంటకి వేగంతో ప్రయాణిస్తున్నాయి. అవి కలుసుకునే సమయానికి బి బస్సు ఏ బస్సు కంటే 100 కిలోమీటర్ల దూరం ఎక్కువ ప్రయాణిస్తే ఆ రెండు పట్టణాల మధ్య దూరం ఎంత? ఒకే సమయము అన్నాడండి. దీన్ని అండర్లైన్ చేయండి అమ్మా. ఒకే సమయము అన్నాడు. ఓకేనమ్మా. సేమ్ టైం. హియర్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. హియర్ విచ్ వన్ ఈజ్ కాన్స్టెంట్? Time is constant. This is time constant method. Whenever time is constant, distance and speeds are directly proportional to each other. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాలము తటస్థమైనప్పుడు దూరము మరియు వేగాలు సో అనులోమానుపాతంలో ఉంటాయి. ఏ పాతంలో ఉంటాయండి? అనులోమానుపాతంలో ఉంటాయి. చూడమ్మా, అనులోమానుపాతంలో ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. 50-60 అంటే వేగాల నిష్పత్తి 50-60. సో ఆటోమేటిక్గా దూరాల నిష్పత్తి కూడా 50-60 అవుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత? 10. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 100. ఇట్ గోస్ 10 times. సో 10 times అంటే వాళ్ళు 10 hours ట్రావెల్ చేస్తుంటారు. 1 hourకి ఇద్దరు కలిసి ఎంత ట్రావెల్ చేస్తారు? 110. ఇద్దరు కలిసి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇద్దరు కలిసి గంటకు 110 ట్రావెల్ చేయగలరు. అలా 10 hours పట్టింది. అంటే 10 into 110 అంటే 1100. సో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ టౌన్స్ ఈజ్ వాట్? 1100 kilometers. అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. మరొకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఒకటి ఏంటంటే టైమ్ ఈజ్ కాన్స్టెంట్. టైమ్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్స్ రేషియోనే డిస్టెన్సెస్ రేషియో అవుతుంది. స్పీడ్స్ రేషియో ఈజ్ వాట్? 50:60. అప్పుడు ఆటోమేటిక్గా సో డిస్టెన్సెస్ రేషియో ఏమవుతుందండి? 50:60 అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనమ్మా. అదే ఇద్దరు కలిస్తే 110 ట్రావెల్ చేయగలరు. కానీ ఒకరికన్నా మరొకరు ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ చేశారు? 10 kilometers ఎక్స్ట్రా ట్రావెల్ చేశారు. లెక్క ప్రకారం అలా ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తారు? 100 kilometers. అంటే ఎన్ని టైమ్స్ పోతుందంటే 10 times పోతుంది. సో 10 times of 110 అంటే 1100. సో 1100 kilometers ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనమ్మా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒకరు 50 kilometers ట్రావెల్ చేయగలరు, మరొకరు 60 kilometers ట్రావెల్ చేయగలరు. అంటే 1 hourకి ఒక 10 ఎక్స్ట్రా ట్రావెల్ చేయగలరు. 1 hourకి మొత్తం మీద 100 kilometers ట్రావెల్ చేశారు ఎక్స్ట్రా. అంటే ఎన్ని అవర్స్ పడి ఉంటుంది? 10 hours పట్టి ఉంటుంది. 1 hourకి ఇద్దరు కలిసి 110 ట్రావెల్ చేయగలరు. అలా 10 hours అంటే 10 into 110 1100. అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 15 boys and 10 girls in a class. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ 1 girl and 2 boys ఆర్ సెలెక్టెడ్ ఇఫ్ 3 ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్? ఒక తరగతిలో 15 మంది బాలురు 10 మంది బాలికలు ఉన్నారు. యాదృచ్ఛికంగా ముగ్గురిని ఎంపిక చేసినట్లయితే వారిలో ఒక బాలిక 2 బాలురు కావడానికి సంభావ్యత ఎంత? సో మొత్తం 25 మంది ఉన్నారండి. 15 మంది బాయ్స్, 10 మంది గర్ల్స్ ఉన్నారు. టోటల్ 25 members ఉన్నారు. 25 members మనం 3 members సెలెక్ట్ చేస్తున్నాం. అంటే 25C3. సో ఆ 3 members టూ బాయ్స్ ఉండాలి, ఒక గర్ల్ ఉండాలి. 2 boys అంటే ఎంతమంది బాయ్స్ ఉన్నారంటే 15 boys ఉన్నారు. 15 boysలోంచి ఇద్దరు మరియు అంటే ఇంటూ సింబల్ 1 girl 10C1. 15C2ని ఎలా రాయొచ్చు? 15 into 14/2 into 1. 2 1s are 2 7s are 15 7s are 105. 105. 10C1 అంటే 10 డివైడెడ్ బై 25C3ని ఎలా రాయొచ్చు? 25 into 24 into 23/3 into 2 into 1. 3 into 2 into 1 అంటే 6. ఓకేనమ్మా. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 times పోతుంది. 4 times పోతుంది. ఓకే, 4 times పోతుంది. సో 20 చూడమ్మా, 25 into 4 అంటే 100 కదా. 10 ఎన్ని టైమ్స్ అండి? 10 times. 10 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 10 times. 25 into 4 అంటే 100. 10 times 100. సో 5 టేబుల్లో 5 21 times 5 2 times. ఇంకేం మిగులుతుందని మనకు 21/2 into 23 అంటే 46. సో 21/46. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ వేస్ కెన్ బి మేడ్ వేర్ ఆల్ వోవెల్స్ ఆర్ కమ్స్ టుగెదర్ ఫ్రమ్ ద వర్డ్ జడ్జ్? జడ్జ్ అనే పదంలోని అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా ఎన్ని అమరికలు ఏర్పాటు చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అచ్చులు ఏమేమి ఉన్నాయి? యు ఉంది, ఈ ఉంది. అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా యు ఈని ఒక ప్లేస్లో రాస్తున్నాను, ఇంకా మిగతా లెటర్స్ని మిగతా ప్లేస్లో రాస్తున్నాను. జే ఒక దాంట్లో, డి ఒక దాంట్లో, జీ ఒక దాంట్లో. మొత్తం ఎన్ని ప్లేస్లు అండి? 4. సో 4 ప్లేసెస్ని 4 ఫ్యాక్టరియల్ వేస్లో ఫిల్ చేస్తున్నాను. ఇనిషియల్గా అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా రాశాను, కానీ మళ్ళీ వాటిని అరేంజ్ చేయాలి. సో 2 లెటర్స్ కాబట్టి మళ్ళీ వాటిని 2 ఫ్యాక్టరియల్ వేస్లో మనం అరేంజ్ చేయగలం. ఏమైనా లెటర్ రిపీట్ అవుతుందా? ఏదైనా అక్షరం రిపీట్ అవుతుందా? ఏది కూడా రిపీట్ అవ్వట్లేదు కాబట్టి 4 ఫ్యాక్టరియల్ అంటే 24, 2 ఫ్యాక్టరియల్ అంటే 2. సో 24 into 2 ఎంత? 48.
So your answer is what? Option A. Option A is the right answer. The sum of the first three terms in the arithmetic progression is 36. Their product is 1620. So find the arithmetic progression series is what? అంక శ్రేణిలోని మొదటి 3 పదముల మొత్తం 36, వాటి లబ్ధం 1620 అయినా ఆ శ్రేణిని కనుగొనండి. ఆ శ్రేణిని ఏంటో కనుగొనాలి. ఒకసారి మీరు చూడమ్మా, సమ్ము చేస్తే 36 రావాలి. అలా ఆప్షన్ ద్వారా వెళ్దాం. సమ్ము చేస్తే 36 వచ్చే సిరీస్ ఏముందో చూద్దాం. 36 రావాలి. ఇక్కడికి మీరు చూస్తే 15, 12, 27, 27 + 9 36 వస్తుంది. కానీ ఇక్కడ 36 వస్తుందా? రావట్లేదు, 39 వస్తుంది. సో ఇక్కడ 36 కాదు, 36 కన్నా ఎక్కువే వస్తుంది. ఇక్కడికి మీరు చూస్తే సో ఆల్మోస్ట్ మనకు 30 కూడా కాదు, ఆల్మోస్ట్ 30 వెళ్ళిపోతుంది. 40, 12, 15 అంటే 27, 27 + 8 అంటే ఆల్మోస్ట్ 45 దాకా వెళ్ళిపోతుంది. సో అలా సమ్ చేస్తే 36 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. ఓకేనండి. లేదు మీరు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది సార్, అన్ని ఆప్షన్స్ అలానే ఉంటాయి. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. ప్రొడక్ట్ చేస్తే 1620 రావాలి. 15 12 times 180, 15 10 times 150, 15 2s 30, 30 + 150 180, 180 9s 1620, 80 9s 162, 180 9s 1620. సో అన్ని విధాలుగా కూడా ఈ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. గోల్డ్ ఈజ్ 19 times heavier than water. సో కాపర్ ఈజ్ 9 times heavier than water. So in what proportion does alloy are mixed? Then resulting mixture is 15 times heavier than water. నీటి కంటే బంగారం 19 రెట్లు బరువు ఎక్కువ, కాపర్ నీటి కంటే 9 రెట్లు బరువు ఎక్కువ. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్ర లోహము నీటికి 15 రెట్లు బరువు ఉంటుంది. సో ప్రతి దాన్ని కూడా వాటర్తో కంపేర్ చేస్తున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే కంపేర్డ్ విత్ వాటర్. సో ఇక్కడ గోల్డ్ ఈజ్ 19 times heavier than water, కాపర్ ఈజ్ 9 times heavier than water. మిక్చర్ ఏమంటున్నాడండి? సో 15 times heavier than water అంటున్నాడు. ఏ నిష్పత్తిలో, ఏ రేషియోలో మనము మిక్స్ చేసినట్లయితే మిక్చర్ విల్ బి 15 times heavier than water. సో 59 డిఫరెన్స్ ఎంత అండి? 6, 9. సో 15కి 9కి డిఫరెన్స్ ఎంత? 6. నెక్స్ట్ 19కి 15కి డిఫరెన్స్ ఎంత అంటే 4. 6:4. 6:4 అంటే ఏమని రాయొచ్చు అండి మనం? 3:2గా రాయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3:2. So option D is the right answer. Next question. In the business partnership A and C, so with an investment of 2:1, A and B with an investment of 3:2, the total profit was 1,57,300. Then what is the share of B? వ్యాపార భాగస్వామ్యంలో ఏసీల పెట్టుబడులు 2:1 గాను, ఏబీల పెట్టుబడులు 3:2 గాను ఉన్నది. మొత్తం లాభంలో బి వాటా ఎంత? ఇక్కడ A:C ఇచ్చున్నాడు కదండి. A:C ఇచ్చున్నాడు, A:B ఇచ్చున్నాడు కదా. నేను ఈ A:Bని B:A గా రాసుకుంటున్నానండి. B:A గా రాసుకుంటున్నాను, నష్టం ఏం లేదు కదా. అప్పుడు దాన్ని మనం 2:3గా రాస్తున్నాను, 2:3గా రాస్తున్నాను. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, BAC, B కింద B టర్మ్స్ రాయండి, A కింద A టర్మ్స్ రాయండి, C కింద C టర్మ్స్ రాయండి. B కింద ఎంతమ్మా? 2 parts. A కింద ఎన్ని పార్ట్స్ అండి? 3 parts. ఇక్కడ A కింద ఎన్ని పార్ట్స్ అండి? 2 parts. C కింద ఎన్ని పార్ట్స్ అండి? 1 part. సో ఖాళీగా ఉన్న ప్రదేశంలో పక్క నెంబర్లతో ఫిల్ చేయండి. ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి 3 పెట్టండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 పెట్టండి. వర్టికల్గా మల్టిప్లై చేయండి. 2 2s 4, 3 2s 6, 3 1s 3. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 13 parts. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అండి? 13 parts. 13 parts will be equivalent to 1,57,300. 1,57,300. సో 13 హౌ మెనీ టైమ్స్ అండి? 13 1s 13, రిమైండర్ ఇస్ 27. సో 13 2s 26, రిమైండర్ ఇస్ 13, 13 1s 13. సో 2 zeros ఉన్నాయి. సో 12,100 టైమ్స్ పోతుంది. అడిగింది ఎవరిది? బీది కదా. అంటే 4 × 12,000, 48,400. 48,400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 48,400. సో ఆప్షన్ C is the right answer. The average score of a cricketer in 10 matches is 38.9. If the average score in the first 6 matches is 42, then what is the average score in the last 4 matches? ఒక క్రికెట్ ఆటగాడు 10 మ్యాచ్లో చేసిన సగటు స్కోరు సో 38.9. మొదట 6 మ్యాచ్ల సో సగటు స్కోర్ 42 పరుగులు అయితే ఆఖరి 4 మ్యాచ్ల్లో సగటు స్కోర్ ఎంత? ఒకసారికి మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ, సో మొత్తం 10 మ్యాచెస్ అండి, 10 మ్యాచెస్. 10 మ్యాచెస్కి యావరేజ్ 38.9 అంటే సో 10 × 38.9 389 కదా. అంటే టోటల్ 10 మ్యాచెస్ స్కోర్ ఇట్ ఈస్ వాట్? 389. సో ఫస్ట్ 6 మ్యాచెస్కి యావరేజ్ ఎంత అండి? 42. 6 × 42, 6 40s 240, 6 2s 12, 12 + 240 252.
ఇప్పుడు మనం 252ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ 252ని 389లో నుంచి 252ని సబ్ట్రాక్ట్ చేస్తే సో మనకి ఎంత రావాలండి? సో ఎండ్ విత్ 7 రావాలి. కానీ అడిగింది సగటు స్కోర్ అడిగాడు, మిగతా స్కోర్ అడగలేదు. సగటు స్కోర్ అడిగాడు. సగటు స్కోర్ అడిగాడు కాబట్టి 389లో నుంచి 252ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఎంత అవుతుందండి? 48 ఉంటుంది, ఇక్కడ 89 ఉంటుంది. అప్పుడు మనకు 48 89 అంటే ఆల్మోస్ట్ మనకు 48 120. సో 120 + 17 137. 137/4. 137/4. సో 137/4 అంటే 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 times 12. రిమైండర్ ఇస్ 17. 4 4s are. రిమైండర్ ఇస్ వాట్? 1. 1/4 అంటే 0.25. సో మనకు 0.25 అంటే ఎంత అవుతుందండి? సో 34.25. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. మరొకసారి చెప్తాను చూడమ్మా. 10 మ్యాచెస్ యొక్క సగటు 38.9 అంటే టోటల్ ఎంత అవుతుందంటే 389 అవుతుంది. 10 × 38.9. సో దాంట్లో నుంచి ఫస్ట్ 6 మ్యాచెస్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 6 × 42. 6 × 42 అంటే 252. 6 × 42 అంటే 252. అంటే టోటల్ 10 మ్యాచెస్లో నుంచి ఫస్ట్ 6 మ్యాచెస్ తీసేస్తే లాస్ట్ 4 మ్యాచెస్ వస్తుంది. మనకు సగటు కావాలి. ఎన్ని మ్యాచెస్ సగటు? లాస్ట్ 4 మ్యాచెస్. అందుకని /4 చేస్తున్నాను. సో 300లోంచి 200 తీసేస్తే 100. 80లోంచి 50 తీసేస్తే 30. 9లోంచి 2 తీసేస్తే 7. 137/4. సో 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 3s are 12. రిమైండర్ ఇస్ 17. 4 4s are 16. రిమైండర్ ఇస్ 1. 1/4 అంటే 0.25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 34.25. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A says after 10 years is twice the B says 10 years ago is same. At present A says is 9 years older than B. Then find the B's present age. 10 సంవత్సరాల క్రితము B వయసు ఎంత ఉండేదో దానికి రెట్టింపు 10 సంవత్సరాల తర్వాత Aకి ఉంటుంది. ఇప్పుడు B కంటే A 9 సంవత్సరాలు పెద్ద. అయితే B ప్రస్తుత వయసు ఎంత? దే ఆర్ ఆస్కింగ్ B's ప్రజెంట్ ఏజ్. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం, ఈజీ అవుతుంది. B's ప్రజెంట్ ఏజ్ 19 అనుకుంటే చూడమ్మా, B's ప్రజెంట్ ఏజ్ 19 అనుకుంటే ఇప్పుడు B కంటే A 9 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు B కంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య వయసు ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరి మధ్య భేదం సమానంగా ఉంటుంది. ఇవాళ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీకు 10 సంవత్సరాల గ్యాప్ ఉందనుకోండి, 10 సంవత్సరాల తర్వాత చూసినా మీకు నాకు గ్యాప్ 10 సంవత్సరాలే ఉంటుంది. ఓకేనండి? అదే. సో మనము B's ప్రజెంట్ ఏజ్ 19 అనుకుంటే సో B కంటే A 9 సంవత్సరాలు పెద్ద కదా, అప్పుడు ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఇది ప్రజెంట్ కదా, ఇది ప్రజెంట్. A says after 10 years. A says after 10 years అంటే ఎంత అవుతుంది? 38 అవుతుంది. ఓకేనమ్మా? ఈజ్ 38 ఈజ్ ట్వైస్ ద B says 10 years ago. 10 years ago ఏమవుతుంది? 9 అవుతుంది. ఈ రెండు ట్వైస్ అవుతాయా? అపో అంటే 19 years అనేది మీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ B's ప్రజెంట్ ఏజ్ 29 తీసుకున్నాం అనుకోండి, 9 years పెద్ద కదా A, అప్పుడు 38 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 38. సో A says after 10 years అంటే 48. B says 10 years ago అంటే 19. ఈ రెండు ట్వైస్ అవుతాయా అండి? అవో. ఈ రెండు ట్వైస్ అవుతాయా? అవో. సో 29 years కూడా మీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఒక 39 years తీసుకున్నాం అనుకోండి, B's ప్రజెంట్ ఏజ్ 39 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ ఎంత అవుతుందంటే 48 అవుతుంది. 9 years పెద్ద కాబట్టి. ఓకేనమ్మా? అదే. సో ఏజ్ ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years అంటే 58. B says 10 years ago అంటే 29. ఇప్పుడు చూడండి, 29 ట్వైస్ చేస్తే 58 వస్తుంది కదా. ఎస్, 100% సాటిస్ఫై అవుతుంది. అప్పుడు B's ప్రజెంట్ ఏజ్ ఏమై ఉండాలి? 39 years. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. హౌ మెనీ కేజెస్ ఆఫ్ షుగర్ బాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 9 rupees per kg అండ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ 27 kgs ఆఫ్ షుగర్ బాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 rupees per kg. సో విల్ సెల్ ద మిక్చర్ ఎట్ ద రేట్ ఆఫ్ 9.24 per kg అండ్ గెట్ 10% ప్రాఫిట్. 9 రూపాయల కేజీ రేటుతో కొన్ని ఎన్ని కేజీల చక్కెరతో 7 రూపాయల రేటుతో కొన్న 27 కేజీల చక్కెర కలిపితే మిశ్రమాన్ని 9.24 కేజీ రేటుతో అమ్మి 10% లాభం పొందారు. ఇక్కడ ఏంటంటే ఒక రకము ఏమో 9 రూపాయల కేజీ, మరొక రకమేమో 7 రూపాయల కేజీ. ఈ రెండింటిని అంటే 2 రకాల బియ్యాన్ని కలిపి ఆ కలిపిన మిశ్రమాన్ని 9.24కి సేల్ చేస్తే అమ్మితే మనకు 10% లాభం వస్తుంది. చూడమ్మా, ఒక రకం బియ్యం ఏమో 9 రూపాయలు, మరొక రకం బియ్యం ఏమో 7 రూపాయలు. ఇదేంటి 9 రూపాయలు 7 రూపాయలు అంటే కొన్న వెలలు, కాస్ట్ ప్రైసెస్. కానీ మనకి ఇది ఏమిచ్చినాడు? మిశ్రమము యొక్క విలువ ఏమిచ్చాడు? అమ్మిన విలువ ఇచ్చినాడు. దాన్ని మనం కొన్న విలువలోకి మార్చుకోవాలి. అలా ఎందుకంటే మిశ్రమాలు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఈ 3 ఒకే ప్రమాణాన్ని కలిగి ఉండాలి. అంటే ఈ 9.24 సెల్లింగ్ ప్రైస్, దాన్ని మనం సో కాస్ట్ ప్రైస్లో కన్వర్ట్ చేయాలి. 10% లాభం కదా, 10% లాభం వస్తే మనం దాన్ని ఎలా రాసుకుంటాం? 110% అని రాసుకుంటాం.
అంటే 110% ఆఫ్ సిపి కొన్న వేళకు 110% అనేది దేనికి ఈక్వల్ అండి? 9.24కి ఈక్వల్, 9.24కి ఈక్వల్. ఓకేనమ్మా. ఇప్పుడు మనకు 100% కావాలి అంటే కొన్న విలువ కావాలి. సో 0కి 0 క్యాన్సిల్ అయితే, పర్సంటేజ్కి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతే, సో డెసిమల్స్ మర్చిపోండి. 11 8 జార్స్ 88, 11 4 జార్స్ అంటే 0.84 టైమ్స్ పోతుందండి. 0.84 ఇంటూ 10 అంటే ఎంత వస్తుందండి మనకు? 8.4 వస్తుంది. అంటే మిశ్రమం యొక్క కొన విలువ ఎంత అండి? 8.4. డిఫరెన్స్ ఎంతమ్మా? 7కి 8.4కి డిఫరెన్స్ 1.4, 9కి 8.4కి డిఫరెన్స్ 0.6. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 7 జార్స్ 2 3 జార్స్ 7:3. ఇక్కడ మనకు 9 రూపాయల కేజీ రేటుతో కొన్న ఎన్ని కేజీల చక్కెరతో 7 రూపాయల రేటుతో కొన్నటువంటి 27 కేజీల చక్కెర అంటే రెండో రకం ఎన్ని కేజీలు అండి? 27 కేజీలు. రెండో రకం 27 కేజీలు. మొదటి రకం ఎన్ని కేజీలు అని అడుగుతున్నాడు. 3 9 27 కదా, మరి 7 9 ఎంత అవుతుందండి? సో 7 9 ఎంత అవుతుంది? 63 అవుతుంది. అంటే ఎన్ని కేజీల మొదటి రకం అమ్మా? 63 కేజీలు. 63 కేజీల మొదటి రకం బియ్యంతో చక్కెరతో 27 కేజీల రెండో రకం చక్కెరని కలిపినట్లయితే మిశ్రమాన్ని 9.24 చొప్పున ఈయన అమ్మినట్లయితే అతనికి 10% లాభం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంపెనీస్ ఇన్కమ్ డబుల్స్ ఎవ్రీ ఇయర్ ఇఫ్ ద ఇనిషియల్ ఇన్కమ్ ఈజ్ 4 lakhs, వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్టర్ 5 years? ఒక కంపెనీ ఆదాయం ప్రతి సంవత్సరానికి రెట్టింపు అవుతుంది. మొదట్లో 4 లక్షల ఆదాయం ఉంటే 5 ఏళ్ల తర్వాత తన యొక్క ఆదాయం ఎంత? 4 లక్షలు ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు అవుతాయి. 4 లక్షలు కాస్త 8 లక్షలు అవుతుంది, 8 లక్షలు కాస్త 16 లక్షలు అవుతుంది, 16 కాస్త 32 అవుతుంది, 32 కాస్త 64 అవుతుంది, 64 కాస్త 128 అవుతుంది, 128 లక్షలు. 128 లక్షలు అంటే 1.28 crores. చూడండి, ఇది ఒక సైకిలు, ఇది రెండవ సైకిలు, ఇది మూడవ సైకిలు, ఇది నాలుగవ సైకిలు, ఇది 5వ సైకిలు. మొత్తం 5 సంవత్సరాలు అన్నాడు కదా. 5 సంవత్సరాల్లో 1.28 crores అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 0.1 into 0.1 into 0.1 plus 0.02 into 0.02 into 0.02 divided by 0.2 into 0.2 into 0.2 plus 0.04, 0.04, 0.04. సో నేను డినామినేటర్లో ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 2ని కామన్ తీస్తాను, 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 ఇక్కడ ఒక 2ని కామన్ తీస్తాను. అంటే ఈ 0.2ని నేను ఎలా రాస్తానంటే 2 into 0.1 అని రాస్తాను, ఇంటూ ఇక్కడ కూడా 2 into 0.1 అని రాస్తాను, ఇక్కడ కూడా 2 into 0.1 అని రాస్తాను. ఈ 0.04ని ఎలా రాస్తానంటే 2 into 0.02గా రాస్తాను. దీన్ని కూడా 2 into 0.02గా రాస్తాను, 0.02గా రాస్తాను. దీన్ని కూడా 2 into 0.02గా రాస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ 2 into 2 into 2 అంటే 8 వస్తుంది, ఇక్కడ 2 into 2 into 2 అంటే 8 వస్తుంది. 8ని కామన్ తీయచ్చు. సో 1 డినామినేటర్ 8 కాబట్టి కామన్ తీసేది 1/8 అని రాస్తున్నాను. తీస్తే మిగతాది ఏం మిగులుతుంది చూడండి. యాజ్ ఇట్ ఈస్గా న్యూమరేటర్ ఏమైతే మిగులుతుందో సో డినామినేటర్ కూడా అదే మిగులుతుంది, అప్పుడు ఏమవుతుందంటే సో న్యూమరేటర్కి డినామినేటర్కి క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి సో ఆటోమేటిక్గా మనకు 1/8 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎందుకంటే 2తో మల్టిప్లై 2 స్ప్లిట్ చేసి నేను కామన్ తీశాను కాబట్టి సో న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా డినామినేటర్గా మిగులుతుంది. ఇక్కడ 8 ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, 2 into 2 into 2 అంటే 8, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, 2 into 2 into 2 అంటే 8, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, 8ని కామన్ తీశాను. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే 1/8. సో 1/8 అంటే మీరు ఎలా రాసుకోవచ్చు అంటే 12.5% అని రాయొచ్చు, లేదా 0.125 అని కూడా రాయొచ్చు, 0.125. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ పొజిషన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వాట్? ఒకటిలో స్థానంలో అంకెని కనుగొనండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒకటిలో స్థానం అడిగినప్పుడు ఇక్కడ ఒకటిలో స్థానంలో ఏముంది? 5 ఉంది. 5కి ఘాతంలో ఏదున్నా 5 వస్తుంది. 5కి ఘాతంలో ఏమున్నా సరే 5 వస్తుంది. నెక్స్ట్ 9. 9కి సైక్లిసిటీ ఎంత? 2. అంటే ఈ పవర్లో ఉన్నదాన్ని ఘాతంలో ఉన్నదాన్ని 2తో భాగించాలి. 9కి సైక్లిసిటీ 2. ఓకేనమ్మా, ఘాతంలో ఉన్నదాన్ని 2తో భాగించాలి. సో 19 కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, 9కి కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఒకటిలో స్థానం కాబట్టి ఒకటిలో స్థానంలో ఉన్నదాన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు శేషం ఎంతైతే వస్తుందో, రిమైండర్ ఎంతైతే వస్తుందో దాన్ని పవర్లో పెట్టుకుంటాం. 2తో భాగిస్తే 29ని శేషం ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1ను పవర్లో పెట్టండి. సో 9 power 1 అంటే ఎంతమ్మా? 9 power 1 వస్తుంది.
సో 9 పవర్ 1 అంటే ఎంత వస్తుందండి 1 వస్తుంది ఇంటూ 1కి ఘాతంలో 1లో స్థానం కదా 1కి ఘాతంలో ఏమున్నా సరే ఒకటే వస్తుంది. సో 5 ఇంటూ 9 అంటే 45, 45 ఇంటూ 1 అంటే 45 అంటే మనకు 5తో ఎండ్ అవుతుంది, 5తో ఎండ్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.